రోజురోజుకు పెరుగుతున్న డ్రోన్ల వాడకం వ్యవసాయంలోనూ సరికొత్త శ్రీకారానికి పునాదులు వేస్తోంది. తక్కువ ఖర్చుతో పాటు సమయం ఆదా అవుతుండటంతో రైతులు డ్రోన్ల పిచికారీపై ఆసక్తి చూపుతున్నారు. దీనిని గమనించిన ఖమ్మంలోని దుర్గాబాయి మహిళా వికాస కేంద్రం గ్రామంలోని మహిళలకు డ్రోన్ల వాడకంపై శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దీనిపై దరఖాస్తుల స్వీకరణ మొదలు పెట్టగానే మహిళల నుంచి విశేష స్పందన వచ్చింది. మొదటి బ్యాచ్ లో 40 మంది మహిళలకు డ్రోన్ల వినియోగంలో శిక్షణ ఇస్తోంది. ఖమ్మం ప్రభుత్వ ఐటీఐలో అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న కుదురుపాక సాయి నరేష్ బాబు హైదరాబాద్ షేక్పేట్లోని ఇండియా డ్రోన్ అకాడమీలో పైలట్ గా శిక్షణ తీసుకున్నారు. 10 ఏళ్ల లైసెన్స్ పొందిన ఈయన మహిళలకు డ్రోన్ పైలట్ శిక్షణ ఇస్తున్నారు. పురుగుల మందు పిచికారీ, మొక్కల ఎదుగుదల, భవన నిర్మాణ పనుల పరిశీలన, వస్తువుల రవాణా, భూ సర్వే, అడవిలో తప్పిపోయిన వారిని వెతకటం, వాతావరణ పరిరక్షణ, మిలిటరీ, ప్రజల సంరక్షణ, అత్యవసర సమయాల్లో స్పందన, డ్రోన్ ఫోటోగ్రఫీ, స్థిరాస్తి వ్యాపారం, 3D మ్యాపింగ్, ఏరియల్ ఫోటోగ్రఫీలో డ్రోన్ వినియోగంపై మెళకువలు నేర్పుతున్నారు. ఈ డ్రోన్ ట్రైనింగ్ లో ముఖ్యంగా వాళ్ళకి ఎలాంటి రకమైన డ్రోన్ ఉపయోగిస్తున్నారు. మనకి 3 రకాల డ్రోన్స్ ఉన్నాయండి. క్వాడ్ కాప్టర్ ఒకటి, హెక్సాకాప్టర్ ఒకటి, మల్టీకాప్టర్ ఒకటి. సో ఈ 3 రకాల డ్రోన్లో వీళ్ళకు నేను ఇచ్చే టెక్నాలజీ ఇది హెక్సాకాప్టర్ డ్రోన్. అంటే 6 మోటార్లు ఉండే డ్రోన్ మీద వీళ్ళకి శిక్షణ ఇస్తున్నాను. సో ఈ డ్రోన్ ద్వారా ఏంటంటే అగ్రికల్చర్లో పిచికారీ చేయడానికి, మందులు చల్లడానికి మరియు వాటర్ స్ప్రేయింగ్కి ఈ 3 రకాలుగా ఉపయోగిస్తాం. పైగా ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే వీళ్ళకి 3 రకాల జోన్స్ ఉంటాయి. రెడ్ జోన్ అని, ఎల్లో జోన్ అని, గ్రీన్ జోన్ అని ఉంటాయి. సో ఆ జోన్స్ మీద కూడా నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. ఒకవేళ డ్రోన్ వీళ్ళు ఎగిరేసే క్రమంలో ఎక్కడైనా తప్పిపోయినా మనకి 2 బటన్స్ ఉంటాయండి. రిటర్న్ టు హోమ్ ఒకటి, రిటర్న్ టు లాంచ్ ఒకటి. వీళ్ళు ఒకవేళ ఎగిరేసి ఎక్కడైనా పొరపాటున గాలికి అటు ఇటు వెళ్ళిపోయినా మనం ఆ బటన్ ప్రెస్ చేయగానే మనం ఎక్కడి నుంచి అయితే డ్రోన్ ఫ్లై చేస్తామో మళ్ళీ అది అక్కడికే వచ్చి ఆగుతుందన్నమాట. అదే దానంతట అదే ల్యాండ్ అవుతుంది. సో అది మనకి ఆటోమేటిక్ డ్రోన్స్లో ఉండే ఒక కొత్త టెక్నాలజీ అనమాట. ఆ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ వల్ల డ్రోన్స్ అనేవి కొంచెం సేఫ్టీకి, సెక్యూరిటీకి ఉపయోగపడుతున్నాయి ఈ మధ్యట. సో ఇవి మామూలు డ్రోన్ అయినా సరే మనకి మల్టీపర్పస్ డ్రోన్లో యూజ్ చేస్తే మాత్రం అన్ని రకాల డ్రోన్లో ఈ టెక్నాలజీ అయితే యూజ్ చేస్తున్నారు. సో వీళ్ళకి నేను ఈ టెక్నాలజీ మీద కంప్లీట్గా అవగాహన మరియు పూర్తి శిక్షణ అనేది నేను ఇస్తున్నాను. పంటల సాగులో కూలీలు దొరక్క కూలీ రేట్లు పెరగటం వంటి పరిస్థితులు తమ గ్రామాల్లోనూ చూస్తున్నామని, డ్రోన్ల వినియోగంతో తమ కష్టాలు తీరిపోతాయని శిక్షణ పొందుతున్న మహిళలు చెబుతున్నారు. మందు పిచికారీ చేయటం కోసం కూలీలకి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. డ్రోన్ తో అయితే మనీ సేవ్ చేయొచ్చు, ప్లస్ టైం కూడా సేవ్ చేయొచ్చు. మాకు 10 acres ల్యాండ్ ఉంది. సో దాని పర్పస్ గా నేను నేర్చుకుందామని వచ్చాను. దాంతో పాటు నాకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది. అండ్ నేను కొంతమందికి కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతాను. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేస్తున్నారంటే కూలీలు వాళ్ళు కూలి ఎక్కువ తీసుకుంటున్నారండి. బస్తా మోయటానికి కూడా ఒక కూలి 500 తీసుకుంటున్నారు, ప్లస్ ఒక బస్తా కొట్టినందుకు కూడా 500 తీసుకుంటున్నారు. ఆ విధంగా కాకోకుండా డ్రోన్ ద్వారా అయితే మేము తక్కువ ఖర్చుతో ఎక్కువ చేసుకోగలుగుతామని చెప్పేసి ఉద్దేశంతో మాకు కూడా ఆడవాళ్ళకి ఒక పని అంటే కల్పిస్తున్నారు మేడం అని చాలా సంతోషంగా అనిపించిందండి. తమకు తామే ఉపాధి పొందడంతో పాటు రాబోయే రోజుల్లో మరింత మంది మహిళలకు ఉపాధి కల్పిస్తామని చెబుతున్నారీ నారీమణులు.